ఎంత కొడుకుంటు పచ్చి వయసుకు పచ్చి నువ్వు తింటే కోసి కొత్త తాముల కోసిన కోళ్ళు తిన్నావు తెచ్చిన కళ్ళు నా ముద్ర బావయ్య మొగడు తప్పన సోపతిగా సోపతి పెట్టి తాగ కచ్చిపోతే ఎక్కువైనందుకు మొగడు తాగితే ఏ పెళ్ళమైనా ఏమనుకోవాలి అయ్యో మూడొకటికి ఏవైనా సోపతి పెట్టి సాగిందని ఇట్ల దొరకపోయి మంచిగా కడిగి ఇంత బుక్కలు అన్నం పెట్టి ఇట్ల దొరక పోలే కానీ పక్కన అయిన ముండ పడకాన్ని పెట్టన పేరు పెడుతుంది తాగిన అయితే మనిషి ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ మనిషి సోపతి పట్టినప్పుడే సోపతి గారు ఎసొంటోళ్ళని గమనించుకోవాలి. వాడు చదువుకున్నోడా, జ్ఞానవంతుడా, గుణవంతుడా, వాడు దుర్మార్గుడా, దృష్టుడా, ఈ సోపతి నేను ఎందుకు పట్టాలి? మంచోళ్ళ సోపతి పడితే వాడు ఎప్పటికీ మంచోడు అవుతాడు. నా వెనుక ఉన్నోళ్ళకి మంచోళ్ళు అయితే నేను మంచోళ్ళు అవుతా, నా వెనుక ఉన్నోళ్ళు లంగలైతే నేను లంగలే అవుతా, వీళ్ళు దొంగలైతే నేను దొంగలే అవుతా. అందుకే సోపతి వచ్చేటప్పుడు బాగా గమనించుకొని మంచోళ్ళ సోపతి పట్టాలి. చెడు సోపతి ఎత్తే వాడు చెడ్డోడు అవుతాడు, తాగుబోతల్లో సోపతి పడతాడు, తాగుబోతోడు అవుతాడు. నేనేం చెయ్యాలి పిల్లవా? ఇలా కాశీపూరి పట్టం వచ్చాడు, కాశీపేట పట్టం వచ్చేవారికల్లా కాశీపేట దగ్గరలో ఉన్నది మానసాదేవి టెంపుల్. మొన్న వీడికి కథకొచ్చినాడు, ఆడిపోయి మానసాదేవిని దర్శనం చేసుకొని వచ్చిన టైం లేదు, లేకపోతే మళ్ళా వాళ్ళు ఉంది అని. ఇలా నేను వచ్చిన సోపతి పాడగన్నా సోపతి మంచిగా లేదు, బట్టలు అయినా అంటే ఏం చేయమన్నా ఏమున్నా ఏం కాదు, తీయ తాగు కొద్దిగానే అనుకుంటా.